నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. డిసెంబర్ 11వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు సింహంలోను, కుజుడు కూడా సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రవక్ర స్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉన్నాయంటే కనుక ఈరోజు ధైర్యము, సాహసము మీలో పెరిగే అవకాశం కనబడుతోంది. మరీ ముఖ్యంగా కుజుడు సింహంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు, పాత పెండింగ్ పనులు ఏవైనా ఉంటే కనుక అవి ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలు చర్చకు వస్తాయి. మరి మీరు సర్దుబాటు చేస్తే శాంతియుతంగా ఉంటాయి. లేదు నాకెందుకు అని ఉంటే కనుక అవి గొడవలుగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక మీకోసం కాదు అని అనుకున్న పనులు నేడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అట్లాంటి పనుల్లో శాంతం వహించండి. ఇది నా పని కాదు, నాకు సంబంధం లేదు అని ప్రవర్తించకుండా శాంతంగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాని చదవండి. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్ర సూర్య ప్రభావం వల్ల మీలో ఆర్థిక శక్తి గతం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక శక్తి అంటే డబ్బు అనమాట. ఇది మీకు చాలా ఎక్కువగా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి. అంటే ఖర్చుల్లో చక్కదనం ఏమిటి అనుకోవచ్చు. అంటే ఉపయోగించే ఖర్చులు మాత్రమే మీకు ఈరోజు వస్తాయి. ఇంటి అలంకరణ, నూతన వస్త్రాలు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల యొక్క ప్రశంస లభిస్తుంది. అయితే ఆరోగ్యంలో మాత్రము ఈరోజు చాలా ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. అది ఎలా అంటే నడుము నొప్పి, మెడ నొప్పులు విపరీతంగా వచ్చే అవకాశం కనబడుతోంది. తట్టుకోలేనంత స్థాయిలో రావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే ఎక్కువసేపు మొబైల్ వినియోగించే సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గోమాతకు పళ్లను తినిపించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల మీలో తెలివి, మాట తీరు ఈరోజు అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగంలోను, బిజినెస్లోను మీ ఒప్పందాలు సక్రమంగా ఉండబోతున్నాయి. విద్యార్థులకు ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. వృధా చేసే ప్రయత్నం చేసుకోకండి. ప్రేమ సంబంధాల్లో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరము. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఒకేసారి ఎక్కువ పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోకండి. అంటే టాస్క్లు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయకండి. ప్రతి టాస్క్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు చేయగలిగిన స్తోమత కలిగినటువంటి టాస్క్లను మాత్రమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది ముందుగా తెలుసుకుని ఆ పనులు మాత్రమే ముందు మొదలు పెట్టుకోండి. అదృష్ట శాతము 89. మీకు పరిహారంగా పసుపు దీపాన్ని పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు సింహంలో ఉండడం మూలంగా మానసిక ధైర్యం ఉంటుంది. కానీ ఒకంత ఆవేశము, కోపం కూడా ఉండే అవకాశం ఉంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ ఆర్థిక విషయాల్లో స్పష్టత, ఒక క్లారిటీ, ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేయండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. అయితే ప్రాపర్టీ, వాహన విషయాలలో కొన్ని నిర్ణయాలు కానీ, ముందడుగు వేయడం కానీ, కొనుగోలు చేయడం కానీ వీటి విషయాల్లో ఆపేయండి. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. కలిసి వచ్చేటట్టుగా ఏమీ కనిపించట్లేదు. నిష్కర్షగా చెప్తున్నాను, నిలిపేసే ప్రయత్నమే చేసుకోండి. ముందుకెళ్లే ప్రయత్నం చేయవద్దు. అయితే సూచన ఏంటంటే కనుక మాటల్లో పొరపాటుకు తావివ్వకండి. ఈరోజు పరిహారంగా అన్నదానము మీ యథాశక్తి ఎంతమందికి చేయగలరో అంతమందికి అన్నదానం చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట శాతం 74, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు, కుజుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఒక శక్తివంతమైన యోగము ఈ రోజు మీకు కలుగుతోందంటే విశేషమైన రోజు అన్నమాట. అయితే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో వృద్ధి కనబడుతోంది. కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. ఒప్పందాలు కూడా ఈరోజు మీరు చేసేసుకోవచ్చు నిరభ్యంతరంగా. అయితే మీరే ముందుండి పనులను నడిపించుకోవాల్సిన రోజు ఈరోజు. ఎవరికో పనులప్పు చెప్తే అవి బెడిసి కొడతాయి. మీ అంతటా మీరే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే కనుక ఉదయం 9 నుంచి 1 గంట మధ్యాహ్నము ఈ సమయంలోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ సూచనను మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసుకోండి.
ఈరోజు అదృష్ట శాతం 92 గాను, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో వర్క్ లోడ్ ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ మీరు చేసిన పని ఏదైతే ఉంటుందో అది గుర్తింపుకైతే వచ్చేస్తుంది. డబ్బు విషయాలు చేసేటప్పుడు కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పోగొట్టుకోవడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే వాహన యానం చేసేటప్పుడు అంటే మీ అంతటా మీరు సెల్ఫ్ డ్రైవ్ కానీ లేదా వేరే వాళ్ళతో వెళ్ళడం కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు మీరే తీసుకోవాలి, పక్క వాళ్ళు తీసుకోవడం కాదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచనలు ఏంటంటే కనుక పనుల ప్రాధాన్యతను ఒక జాబితాగా వేసుకోండి, ఒక లిస్టు రాసుకోండి. ఆ లిస్టులో ప్రయారిటీ ఉన్న పనుల్ని మాత్రం ఫస్ట్ చేసుకునేలా చేసుకోండి. అయితే పరిహారంగా మహావిష్ణువుకి తులసి దళాలతో ఈరోజు పూజ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావం వల్ల చిన్న చిన్న చిక్కులు రావడము, ఇబ్బందికరంగా ఉండడము, అన్యమనస్కంగా అంటే మనసు సరిగా లేకపోవడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్ని ఈరోజు కనబడుతున్నాయి. అయోమయంగా ఉండి మొహమాటంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా సహాయం తీసుకుని వారి ఎదుట నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. సోలోగా నిర్ణయాలు తీసుకోకండి. కొత్త పనులు మొదలు పెట్టకుండా పాత పనులనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తేనే ఈరోజు మంచిది. కొత్తగా ఏ నిర్ణయాలు కానీ ఏ పనులు కానీ చేసుకోవద్దు. అయితే ఆరోగ్యంగా బాగానే ఉన్నప్పటికీ కూడా నీరు మీ ఒంట్లో తగ్గడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక ఫైనాన్షియల్ రిస్కులు ఈరోజు పెట్టుకోవద్దు, నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. అయితే పరిహారంగా చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 71, కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఆకర్షణ శక్తి, నిర్ణయంలో మంచి జరగడము ఇవన్నీ కలిపి మీకు ఈరోజు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగము, వ్యాపారము, ప్రేమ ఈ రంగాలలో శుభ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ మాటకు ఇతరులు ప్రేరణగా ఉంటుంది. అంటే మీరు మోటివేట్ చేసేటట్టుగా ఈరోజు మాట్లాడతారు. అనవసరమైన చోట అవసరం లేని మాటలు అస్సలు మాట్లాడకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే పరిహారంగా శివలింగం మీద తేనెతో అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 93, కలిసి వచ్చే రంగు మెరూను, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు విలువ ఉంటుంది. అయితే పనిలో సక్సెస్ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మంచి సమాచారము, శుభ వర్తమానాలు, శుభ ఆహ్వానాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారు. దూర ప్రయాణాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విరామం తీసుకుంటూ పని చేసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శనిగ్రహము అంటే శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల కొద్దిగా పనులన్నీ మందంగా ఉండడము, మీకు కూడా డల్గా అనిపించడము, బద్ధకం రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశము కనబడుతోంది. అయినప్పటికీ పనులు ఆగవు, ముందుకు వెళ్లే ప్రయత్నమే జరుగుతుంది. డబ్బు విషయాల్లో శుభసూచకంగా కనబడుతోంది. పనుల్లో పెద్దవారి యొక్క సహాయం తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక అన్నెసెసరీ కామెంట్స్ చేయకండి. కమిట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ ఈ రోజైతే ఎవరికి ఇవ్వకండి. పరిహారంగా నల్ల నువ్వుల దీపాన్ని పెట్టుకోండి శని భగవానుడి ఆలయంలో. అదృష్ట శాతం 79, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మెరుగైన స్థానం కోసం ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సృజనాత్మకమైన రంగాలలో పనిచేసే వారికి అదృష్టము కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ముఖ్యంగా సూచన ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యమైన మీటింగ్స్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అది మధ్యాహ్నం 1:04 ఈ సమయంలోనే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అయితే పరిహారంగా సత్యనారాయణ స్వామి వారి నామస్మరణ చేసుకోండి. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు నీలి రంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల నెమ్మదిగా పనులు జరుగుతాయి. అయినప్పటికీ అవి శుభ పరిణామాలే తీసుకుంటాయి.
ఉంటాయి. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతున్నారు. ఉద్యోగంలో మీ యొక్క పై అధికారులు మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇంటి వాతావరణం చాలా శాంతియుతంగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక అవసరం లేని ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించేయండి. ఈరోజు అన్నెసెసరీగా ఆలోచించకండి. అయితే పరిహారంగా తులసి అమ్మవారికి నీరు మీరు మీ చేత్తో పోసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగు వైలెట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.